హాయ్ ఫ్రెండ్స్, షిరిడి వీడియోని ఒక లుక్ వేద్దామా? చూడండి, ఇక్కడ మనకు షిరిడి సాయిబాబా విగ్రహం కనబడుతుంది. చూడండి, ఇది కుండలో నీళ్లు పోస్తే ఎంత బాగా ఉందో చూడండి. ఇప్పుడు షిరిడి గేట్కి మనం వెళ్తున్నాం. 7 నెంబర్ గేట్ ఫ్రీ దర్శనం ఉంటుందండి. సో అక్కడికి వెళ్తున్నాం. షిరిడి టెంపుల్లోకి కెమెరా అలౌడ్ లేకపోవడం వల్ల నేను టెంపుల్లోకి చూపించలేకపోతున్నాను, కానీ ఓల్డ్ షిరిడిలో మొత్తం చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ సాయి హెరిటేజ్ విలేజ్ ఓల్డ్ షిరిడి. చూడండి, మనకు వెళ్ళగానే ఇక్కడ సాయిబాబాకు సంబంధించిన విగ్రహాలు సాయిబాబా సేమ్ అలాగే ఉన్నట్టు కనబడుతుంటాయి. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది ఎవరు అనుకుంటున్నారు? ఖండోబా దేవుడు. ఇది సాయిబాబా గురువు అంటారు. మన సైడ్ మల్లన్న అని కూడా అంటూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ చూస్తే చూడండి, విగ్రహం ఎంత బాగా చెక్కారో. సాయిబాబా అప్పుడు ఆవు పాలిస్తున్నట్టు అలాగే ఎంత బాగా చెక్కారో చూడండి. చాలా బాగుంటుంది ఓల్డ్ షిరిడి. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి మనకు పర్ హెడ్ 150 రూపీస్ ఉంటుందండి. ఇది చాలా తక్కువే అనుకోవాలి. చాలా బాగుంటుంది ఇందులో మనం దీనికి ఎంజాయ్ చేయడానికి. చూడండి, ఈమె మనకు చూడండి నిజంగా మనిషిలాగానే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇతను పడుకున్నాడు. ఇంకా ముందుకు వెళ్తే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా సాయిబాబా ఇసురతో రుబ్బుతున్నాడు జొన్నల్ని, వాటిని తినడానికి అతను ఇస్తూ ఉన్నాడు. చూడండి ఎంత బాగా చెక్కారు, కళా నైపుణ్యం అనేది. ఇంకా కొంచెం ముందుకు ఇలాగే వెళ్తూ ఉంటే మనకు ఇవన్నీ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మళ్ళీ సపోటా చెట్లు చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఇందులో సపోటాలు చాలా కింద రాలి పడుతూ ఉంటాయి అన్నమాట. అంత బాగా ఉంటాయి సపోటా చెట్స్. ఈ ఎండాకాలంలో కూడా మనకు తెలియదు యాక్చువల్గా ఇది ఎండాకాలం అని చెప్పి, అంత చల్లగా ఉంటుంది మనకి ఇక్కడ. ఇక చూడండి, మనం షిరిడి సాయి సినిమాలో చూసుంటాం సాయిబాబా భిక్షాటన చేయడం. చూడండి, నిజంగా అలాగే ఉంది సేమ్. నిజంగా వచ్చి తీసుకుంటున్నట్టు, వాళ్ళు ఇస్తున్నట్టు ఎంత బాగా ఉంది. అక్కడ చూడండి, ఒక కుక్క కూడా చూస్తూ ఉంది, నాకు ఇస్తారు అన్న టైప్లో. సో అప్పుడు సాయిబాబా కుక్క కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు వీటి మీద పేర్లు కూడా కనబడుతుంటాయి, ఎక్కడ ఏంటి దీని గురించి చెప్పడానికి తెలిపే విధంగా. మళ్ళీ చూడండి, ఇక్కడ కుట్టు మిషన్ పట్టుకొని కుడుతున్నాడు. చూడండి, సేమ్ అలాగే ఉంది కుట్టు మిషన్. మనకు ఇప్పుడు ఉన్న మాదిరిగానే కుట్టు మిషన్. అప్పుడు కూడా గ్రేటే. అలా ఉండడం అనేది ఊహించే విషయం, గొప్ప విషయం యాక్చువల్గా. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇంకోటి వస్తుంది అద్భుతమైనది, ద్వారకా మందిరం. ఇది చూడండి, సాయిబాబా ఇక్కడ అందరికీ వంట చేసి పెడుతూ ఉన్నాడు. ఆకలి తీర్చాలి, అది ఏ మతం ఏ కులం అనేది కాకుండా. మనకు ఉంటుంది కదా పాట షిరిడి సాయి సినిమాలో, ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు, అలా అన్నమాట, కలిసిపోవాలన్నమాట. ఇక మళ్ళీ ఇంకా ఇలాగే చూస్తూ ఉంటే మనకు వచ్చేసి ఇక్కడ పని చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇందులో కూరగాయలు జోకడానికి తక్కెళ్ళు సేమ్ మన ఓల్డ్ తక్కెళ్ళు లాగా ఉన్నాయన్నమాట. చూడండి, విగ్రహాలు నిజంగా ఎంత బాగా చేశారు. ప్రతి ఒక్క బొమ్మలు కళాకారులు వాటి వీళ్ళు కుల వృత్తులు చేసుకునేలాగా, ఒకరికి కమ్మరి, ఒకరికి ఇది, ఇంకొకరు నీళ్ళు పట్టుకొని వెళ్తున్నారు. 2 బిందెల్లో మనం పట్టుకొని వెళ్ళే వాళ్ళు నీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకోవడానికి. ఒకరు తలపైన, ఒకరు చేతిలో ఇలా పట్టుకొని ఇలా వెళ్తూ ఉన్నారు. చూడండి, సాయిబాబా ఇక్కడ వైద్యం చేస్తున్నాడు. అతనికి కాలు బెనికినట్టుంది, సరి చేస్తున్నాడు. దేవుడు అని కూడా కాదు, అందరం సమానమే మనుషులం అన్న విధంగా మనకు ఇలా సాయి చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ పసరు నూరుతున్నాడు ఇంకొక అతను, చెట్టు పసరు. చూడండి, చెప్పులు కుడుతూ ఉన్నాడు. చెప్పులు అప్పట్లో కూడా ధరించేవారు. చూడండి, ఇక్కడ తండ్రి తన పనిలో బిజీగా ఉన్నాడు, తల్లి తన పనిలో బిజీగా ఉంది. బాబు అలాగే వచ్చేస్తున్నాడు. సాయి ధ్యానంలో ఉన్నారన్నమాట వాళ్ళు. అలా ఉండే వాళ్ళు సాయి అంటే భక్తి అలా. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారో మీరే చెప్పండి. ఎవరి ప్రేయర్ వాళ్ళే చేసుకుంటున్నారు, అంతేనా? ముట్టుకుంటే 500 రూపీస్ ఫైన్. ఇటుక పడ్డప్పుడు 3 days అని చెప్తారు కదా. సపోటాలు బాగున్నాయి, ఉన్నాయి. చదువు నేర్పుతుంది బాబా విద్యాలయమా? విద్యాలయం.
చిన్నపిల్లలకు స్వామి దేశపాండే అప్పట్లో ఉన్న దేశపాండే స్కూల్ ఇది. ఆయన గురువు పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు. ఇది అప్పట్లో బాబా హాస్పిటల్ చెట్ల మందులతో నయం చేస్తారు. ఇది అప్పట్లో ఎంతకు చేసేవారు? రూపాయికి చేసేవారా? తక్కువ ఖర్చుతో అయిపోయాయి. వెనుకట ఉన్న కమ్మరి కొలివి బాబా ఉన్నప్పుడు కమ్మరి కొలివి అవి ఆ పాప వస్తుంటే తిప్పనీకి పాప పని చేయడానికి చెప్పులు కుడుతుండే ఆయన. బాబా కాలం నాటి మనిషి చెప్పులు కుడుతుండు. టెంపుల్ అప్పుడు బాబా కాలంలో బాబా నాటి టాంగా మీద వెళ్ళేవారు. బాబా అప్పటి గుర్రం టాంగా. బాబా కాలం నాటి అవసరం గోల్డ్ తయారు చేసే మనుషులు మొత్తం అప్పుడు అంతా చేత్తోనే. హెరిటేజ్ విలేజ్ ఎంత బాగా చేస్తారు చూడు నగలు. ఇదన్నీ నగలన్నీ డిస్ప్లేలో కనబడుతున్నాయి. బాబా కాలం నాడు కంచరి వాళ్ళు అన్ని వస్తువులు తయారు చేసే వాళ్ళు. అంటే ఇవన్నీ తయారు చేసే అన్ని రాగి ఇత్తడి. ఓకే. చాలా ఎంత బాగుంది చూడు. కాంట్రాక్ట్ వీళ్ళు తయారు చేసి ఆ కాంట్రాక్ట్ పెట్టి జోకి ఇచ్చేది అందరికి. ఓకే. బాబా కాలం నాడు కాలం నాటి బ్యాంగిల్ స్టోర్ ఇది. బ్యాంగిల్ స్టోర్ ఇట్లా మట్టి గాజులు ఇవి ఎంత బాగున్నాయి చూడు. ఇదేంటి? బాబా కాలం నాడి ఆట వస్తువులు పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా. బాబా కాలం నాటి కూరగాయలు అమ్మేవారు. ఇట్లా కూరగాయలు అమ్మేవారు. ఇవన్నీ చూడు ఎంత బాగున్నాయి. ఇప్పుడే చేసినట్టు ఫ్రెష్గా ఉన్నాయి. తూకం వేసి ఇస్తున్నారు అందరికి. ఇవేంటి? ఇవి ఇసురావుతులా కాదు కదా? కుంకుమ. ఇది పూలదండలు. అది పువ్వులు ఇప్పటికన్నా అప్పుడే బాగున్నాయి. సాయిబాబా టెంపుల్ ఇప్పుడు షిరిడి లాగానే ఉంది సేమ్. ఇది రెస్ట్ తీసుకోవడానికి కూర్చునేవారు. ఎంత బాగుంది. ట్రైన్ 50 రూపాయలు టికెట్ ఓల్డ్ షిరిడి మొత్తం చూడడానికి. ఇది క్యాంటీన్, మనం ఏమన్నా తినడానికి యూజ్ అవుతుంది. కాలం నాడు తిరిగే టాంగాలు గుర్రం బండి. ఇదేనా డ్రెస్ కోడ్? ఇది బ్లూ డ్రెస్ కోడ్ కాదు. ఎంత బాగుంది చూడు. ఇది బాబా కాలం నాటి గ్రామ సభ. పంచాయతీలు ఏమన్నా ఇంటికి వస్తే తీర్పు చెప్తారు. ఇది పెద్ద మనుషులు. బాబా కాలం నాడు ఇది పరుపులు తయారు చేయడానికి పత్తి ఉడుకుతారు ఇక్కడ. ఆ కాలంలో కూడా పరుపులు ఉన్నాయా? అవును, పరుపులు చూడు ఎంత బాగుంది. ఆమె కుట్లేస్తుంది, ఈయన ఉడుకుతున్నాడు. ఇది ఎంత బాగుంది చూడు. ఇదేంటి? బట్టి నూనె తయారు చేసి ఆ డ్రమ్ములలో నింపేది. ఇప్పుడు మిషన్స్ వస్తున్నాయి అట్లా. అప్పుడు ఎద్దులతో నడిపేవాళ్ళు. తిప్పి అట్లా వేసి అమ్మేవారు. ఓకే. అది పిట్టు. ఈ పిట్టు దేనికి యూజ్ చేస్తారు? డ్రమ్ములో నింపి డ్రమ్ములకి వెళ్ళి డబ్బాలలో నింపారు. ఈ పిట్టును కూడా మళ్ళీ ఎండబెట్టి ఆవులకి వేస్తారా? ఎండబెట్టి ఆవులకి వేస్తారు. ఆ పిట్టు ఏమి వేస్ట్ ఆవుల కాడి నుంచి ధాన్యాన్ని తీసుకురావడానికి బాబా కాలం నాడు వాడిన వస్తువులు ఇవి. బాగున్నాయి. బావుల కాడ పండిన ధాన్యాన్ని తెచ్చి ఇంట్లో వేసుకునే రైతులు వీళ్ళు అప్పటి వాళ్ళు. ఇది బావుల కాడ కట్టుకున్నారు. ఇది ఉండడానికి గెస్ట్ హౌస్ లాగా. ధాన్యం బస్తాలు అప్పుడు ఇట్లా గెస్ట్ హౌస్ లాగా కట్టుకునేది బావుల దగ్గర. అదే ఇప్పుడు కట్టుకుంటున్నారు మన దగ్గర కూడా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయింది ఇప్పుడు. ఇక
అది నాగలి బావి కాడ ఉమ్, నాటేసే ముందు ఈ గొర్రెతోని మంచిగా లేవల్ చేసుకునేది. ఉమ్, లేవల్ చేసుకొని మంచిగా లేవల్ అయినాక నాట్లు పెట్టేవారు. ఇక అదే ఆ, గొర్రెతోని ఉమ్, ఓకే. అలా వేసేవారు. ఉమ్, ఇది ఊట బావి. ఊట బావి. ఉమ్, దీని నుండి ఆ, నీళ్లు తోడి అందులో పోస్తే అది పొలానికి వారేది. ఉమ్, ఉమ్, ఉమ్. పొలాల గురించి ఇక దున్నుతున్నారు. దున్నుకునేది ఇక ఓకే. చేసేవాళ్ళు. బాబా కాలం నాడా. కచేరీ చేసేవాళ్ళు. ఉమ్, ఓకే. ఆ, బాబా కాలం నాటి గృహం అది. ఏది ఇది? ఆ, అది బాబా కాలం నాటి గృహం. రాజుల బిల్డింగ్ లాగా ఉంది. బాగుంది. ఇక్కడ బాబా కాలం నాటి కచేరీ చేసేది. ఉమ్, ఎంత బాగుంటుంది కచేరీ చేసేది. అక్కడ అందరు కూర్చుంటోళ్ళేమో. అందరూ కూర్చొని కచేరీ చేసేది. ఓకే, ప్రేక్షకుల వ్యూ కూడా బాగుంది. పులి బొమ్మ ఎంత బాగుంటుంది. దీనిని అడవి పంది అందరూ. ఉమ్, అప్పుడు అందరూ భయపడేవారు దీన్ని చూసి. ఇగో ఇది పులి. ఉమ్, పులి బాగా పెట్టారు బొమ్మను. దీన్ని చూసి అందరూ భయపడతారు. రాత్రిపూట ఒక్కరు వస్తే భయపడతారు పులి అనుకుని. భయపడతారు రాత్రిపూట. ఇగో దీనిని ఒంటే అందరూ ఉమ్, ఒంటే అంటారు. ఎడారులలో బాగుంటాయి. ఉమ్, ఈ వంట కడుపులో 6 లీటర్ల నీళ్ళు స్టోరేజ్. నీళ్ళు స్టాక్ ఉంటాయి. ఉమ్, అందుకే ఇది ఎడారి ఉండగలదు. అందుకే ఎడారిలో ఉంటాయి. ఉమ్, దీని నక్క. ఇది నక్క. ఉమ్, ఇది ఏనుగు. ఉమ్. సింహం. మరి ఏంది మీకు పులి అంటే భయం లేదా? ఇలాంటి మాకు ఏం భయం లేదు. ఎందుకు? మాకు చిన్నప్పటి నుండి ఆడుకున్నాం. ఓ, పాత షిరిడిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి గేమ్స్. ఈ గేమ్స్ చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా బాగా ఆడవచ్చు. చూడండి, ఇది మనకు ఒక అడ్వెంచర్ చేస్తున్నారు. చూడండి, మా మమ్మీ డాడీ ఎలా వెళ్తున్నారు. ఇది కొంచెం లైట్గా ఊగుతూ ఉంటుంది, కానీ అటు ఇటు మనకు సపోర్ట్ ఉంటాయి కాబట్టి మనం తేలిగ్గా వెళ్ళవచ్చు, ఎలాంటి భయం లేకుండా. కాకుంటే ఆ ఫీలింగ్ ఆ అడ్వెంచర్ సినిమాల్లో చేసిన అడ్వెంచర్ ఉంటుంది. ఇక చూడండి, నెక్స్ట్ మా తమ్ముడు ఇట్లా వెళ్తున్నారు. చూడండి, ఇలా వెళ్తున్నారు. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు వెళ్ళగలవా లేదా అని చెప్పి. కానీ వెళ్ళాక మళ్ళీ డ్యాన్సులు కూడా చేస్తున్నారు దాని మీద. దాన్ని టెస్ట్ చేస్తున్నారు అనుకుంటా బహుశా. అలా వెళ్ళేస్తున్నారు, ఈజీగా వెళ్ళేసి వచ్చేసారు. చూడండి, నెక్స్ట్ ఇది మనకు చూడండి ఇందులో ఎంత బాగా ఊగుతున్నారో. ఇది సిట్ చేసి ఇలా ఊగుతూ ఉంటే అదొక రకమైన ఫీలింగ్ అన్నమాట. అది చాలా బాగుంటుంది అలా ఊగడం వల్ల. చూడండి, చిన్న పెద్ద అంతే లేకుండా ఎలా ఊగుతామో అందరం ఎంజాయ్ చేయగలం. ఎంజాయ్ చేయడానికి నిజంగా ఇది ఒక స్పాట్ అన్నమాట. చూడండి, ఇప్పుడు ఉయ్యాల మా మమ్మీ ఊపుతుంది. ఇది చాలా పీక్ అన్నమాట యాక్చువల్గా. ఇంత ఎనర్జీ ఎలా వచ్చింది చూడండి, చాలా గ్రేట్ అన్నమాట యాక్చువల్గా. మా మమ్మీ చాలా ఎలా ఊపింది చూడండి. వాళ్ళు ముగ్గురు పిల్లల్లాగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. 2 కోడళ్ళు అలాగే మా తమ్ముడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇది ఎంజాయ్కి ఎంటర్టైన్మెంట్కి చాలా మంచి స్పాట్ మనకి ఇక్కడ వండర్లా అలాగన్నమాట. చాలా బాగా ఉంటుంది ఎంజాయ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, మేము ఎలా ఊగుతున్నాము. కపుల్ ఫన్కి ఇది గేమ్ బాగా ఉంటుందండి, చాలా బాగా అనిపిస్తుంటుంది. చూడండి మా నవ్వులు. నెక్స్ట్ ఇది మ్యాజిక్ షో. ఇక్కడ మ్యాజిక్ షో మనకు 150 టికెట్లో ఉంటుంది, ఎక్స్ట్రా ఛార్జ్ ఏమి ఉండదు. చూడండి, ఇతను ఇలా మ్యాజిక్ చేస్తున్నాడు. ఈ మ్యాజిక్ ఎలా ఉందో అసలు, ఈ మ్యాజిక్ ఇంకోటి సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను నేను. ఇందులో జస్ట్ ఒక 40 సెకండ్స్ ఒక వీడియో మాత్రమే ఇందులో యాడ్ చేశాను. ఇది మొత్తం షిరిడి టూర్కి సంబంధించినట్టు, ఓల్డ్ షిరిడి టూర్కి అన్నట్టు ఉండాలని. సో చూడండి, ఇతను మనీ ఇచ్చాడు. నాకు మనీ ఏవి, నాకు చూపించను, నాకు మనీ ఇవ్వు అని అంటున్నాడు. అగో చూడండి, షర్ట్లోకి వెళ్ళాయి. ఎందుకు ఇలా చేసావు, ఎక్కడ చేసావు అని అంటున్నాడు. ఇది మ్యాజిక్ చాలా బాగుంటుంది. నేను సపరేట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రైన్ అన్నమాట. ఇది షిరిడిలో, ఓల్డ్ షిరిడిలో ట్రైన్. ఇది మొత్తం మనకు ఓల్డ్ షిరిడి మొత్తాన్ని చూపిస్తుంది. ఇది జస్ట్ 5 మినిట్స్ ఉంటుంది, కానీ చాలా థ్రిల్ అండ్ అడ్వెంచరస్గా భయం అవుతుంటుంది యాక్చువల్గా. ఏంటి ఇది ఇలా ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఏంటి టర్నింగ్స్లో ఇలా అవుతుంది అమ్మో అని చెప్పి భయం అవుతుంటుంది. అది ఎగ్జైట్మెంట్. ఈ భయంలో కూడా మేము వీడియో తీసామంటే అర్థం చేసుకోండి. మాకు వీడియో మీకు షేర్ చేయాలన్న ఉద్దేశంతో తీసామండి మేము. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నామో, ఆ ఎంటర్టైన్మెంట్ అది ఊగుతున్నట్టు మీకు కూడా కనబడుతుంది వీడియోలో, అలా తీసాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సపోర్ట్ us by subscribe.